హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంటి దగ్గర పని అంతా అయిపోయిందండి. ఇంక నేనైతే షాప్కి వచ్చి షాప్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఇవైతే స్టిచ్ చేసిన బట్టలండి. స్టిచ్ చేయకముందు వరకు స్టిచ్ చేశారా అని అడుగుతారు. స్టిచ్ చేసిన తర్వాత ఈరోజు వస్తాం రేపు వస్తామని చాలామంది రావటం లేదు. ఇలాంటప్పుడే విసుకొస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఈ శారీకి అయితే ముందు రోజు జిగ్జాగ్ వేసాను. ఫాల్ అయితే సరిగా రాలేదు. మళ్ళీ అదైతే తీసి మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. ఇంక ఇక్కడ మోటార్ పెడల్ వచ్చేసి సరిగా వర్క్ అవ్వట్లేదు. అందుకని పాతదైతే తీసి పెట్టాను. ఇది హైట్ అనేది సరిగా సరిపోలేదన్నమాట. దానివల్ల కాలు నొప్పి వచ్చి నడుము అయితే లాగుతుంది. మనం కాలుతో ప్రెస్ చేస్తాం కదా, ఆ నడుము అనేది నడుము దగ్గర వరకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకి నడుము పెయిన్ వస్తుందండి. ఈ పెడల హైట్ అనేది మనం మిషన్ తొక్కేది ఉంటుంది కదా, ఐరన్ది, దానికి సమానమైన హైట్లో ఉండేలా పెట్టుకోవాలండి. దానికన్నా కిందకి ఉండేలా పెట్టుకుంటే మనం కాలు దాని మీద పెట్టి కిందకి ప్రెస్ చేస్తాం కాబట్టి కిందకి అనేది అవుతుందన్నమాట. అలా లేకుండా ఒక పీట లాంటిది పెట్టుకుని, ఒక చెక్క కానీ ఏదైనా పెట్టుకుని దానిపైన పెడల్ అనేది పెట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ పెడల్ అనేది వర్క్ అవ్వలేదన్నమాట. దీన్ని మళ్ళీ రిపేర్కి అయితే తీసుకెళ్ళాలి. దీన్ని ఇంకా ఈ పేటకి ఉంది కదా, ఈ చెక్క నుంచి అయితే తీసేసి నా మిషన్కి ఉన్న పెడలు అయితే పెడదామని చూస్తున్నాను. ఒకసారి ఇది వర్క్ అవుతుందేమో అని చూస్తున్నాను, వర్క్ అవ్వట్లేదు అనమాట. అందుకని దీన్ని తీసేసి ఇంకొక పెడల్కి అయితే సెట్ చేస్తున్నాను. ఇవి 2 మోటార్స్ అనమాట, 2 మిషన్స్వి. అమ్మ మిషన్కి వచ్చేసి పెద్ద మోటార్ కొనుక్కుంది, అందుకని ఇదైతే పక్కనే ఉంది కదా అని దీని పెడల్ అయితే సెట్ చేశాను. ఇంక ఇదైతే ఇలా హైట్లో పెట్టేసుకోవాలండి. ఇలా హైట్లో ఉంటే ఇది మనకి మిషన్ తొక్కేది ఉంటుంది కదా, మిషన్కి ఉండే కాలుతో తొక్కుతాం కదా, దానికి సమానమైన లెవెల్లో వచ్చేలా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. అలా మనం దానికి సమానమైన లెవెల్లో పెట్టుకుంటే మన కాలు హైట్ సమానంగా ఉంటుంది కాబట్టి కాలు మీద ప్రెజర్ పడకుండా నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుందండి. ఇవన్నీ చిన్న టిప్స్ అండి. చాలామంది పెడలు అనేది నేల మీద పెట్టేసుకుని అది హైట్ సరిపోక నా మోటార్ తొక్కినా కూడా నడుము నొప్పి వస్తుంది అనుకుంటూ ఉంటారు. అందుకని ఇలాంటి హైట్లో చెక్క అనేది పెట్టుకుని దానిపైన ఈ మోటార్ అనేది మన మిషన్ తొక్కే దానికి సమానమైన లెవెల్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి నడుము నొప్పి ప్రాబ్లమ్స్ అవేమీ కూడా రాకుండా ఉంటాయి. నాకు నడుము నొప్పి వస్తుంది ఏంటని చూస్తే ఇది హైట్ అయితే పెంచుదామని ఇదైతే సెట్ చేసేసానండి. ఇంకా మిషన్ దగ్గర కూడా డస్ట్ అయితే ఉంది. మళ్ళీ ఒకసారి షాప్ అంతా కూడా క్లీన్ చేయాలి. అలాగే ఇవి డ్రెస్ మెటీరియల్స్ రీసెంట్గా షాప్ ఓపెన్ చేశారనమాట. అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నారు 3 డ్రెస్ మెటీరియల్స్ 1100 ఎంతోనంట, బాగానే ఉన్నాయి. ఇంక మిషన్ దగ్గర డస్ట్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అలాగే ముందు రోజు స్టోన్స్ ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఆ స్టోన్స్ అన్నీ కూడా తీసి స్టిచ్ చేశాను కదా, అవన్నీ కూడా కాళ్ళకి అంటుకుంటున్నాయి, అలాగే గుచ్చుకుంటున్నాయి కూడా. ఇంకా మళ్ళీ నీట్గా ఉంటుంది కదా అని అదంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా షాప్ క్లీన్ చేసేసరికి గాజులకి అయితే ఒకరు వచ్చారు. ఈ గాజులు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి. కొంతమంది వెంటనే నచ్చిన కలర్ తీసేసుకుంటారు, కొంతమంది అయితే అన్నీ ఓపెన్ చేస్తారు, చివరికి ఏవి తీసుకోరనమాట. ఇంకొంతమంది అన్నీ ఓపెన్ చేసి ఒక జత తీసుకుంటారు. ఒక్కొక్కసారి మన టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. వాళ్ళతో ఏమి చెప్పలేము, అలాగని ఇవ్వకుండా ఉండలేము, అలా విసిగిస్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ జిగ్జాగ్ మిషన్ అయితే ఉంది. ఈ మిషన్కి మళ్ళీ నార్మల్ మిషన్ పెట్టుకోవాలంటే ఈ హెడ్ అనేది తీసేయాలి. అందుకని ఈ జిగ్జాగ్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ వేసేయట్లన్నిటికి. ఇంకా మా అమ్మాయికి బర్త్డే వస్తుందని బర్త్డే డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఈ రఫుల్స్ చున్నీ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. లెహంగా అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా బ్లౌజు చున్నీ ఒకటి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. దీనికైతే చుట్టూ పీకో అయితే చేస్తున్నాను. ఇది చాలా పని అండి అసలు. రఫుల్ చున్నీకి మనకి ఫ్రిల్స్ ఎక్కువ పెడతాం కదా, అందుకని అదంతా కూడా క్లాత్ జిగ్జాగ్ చేయాలన్నమాట. ఈ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ 1 సైడ్ వచ్చేసి 10 మీటర్స్ ఉంటుంది, 2 సైడ్స్ పీకో చేయాలి కాబట్టి 20 మీటర్స్ ఉంటుంది. అలాగే చున్నీ వచ్చేసి ఒక 2 మీటర్స్. ఇది మొత్తం కూడా పీకో చేయాలన్నమాట. లెహంగాకి అయితే ఇంకా ఎక్కువ అండి. లెహంగా కూడా స్టిచ్ చేసేసరికి చాలా టైం అయితే పెట్టింది. నేను ఇలాంటివి అయితే బయట వాళ్ళకి అయితే స్టిచ్ చేయనండి, ఎందుకంటే నేను స్టిచ్ చేసిన వాళ్ళు అంత అమౌంట్ అయితే ఇవ్వరు. అందుకని బయటవి అయితే స్టిచ్ చేయడం స్టాప్ చేసేస్తాను. లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివన్నీ ఓన్లీ మా పాప వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా స్టిచ్ చేయమంటేనే స్టిచ్ చేస్తానండి. ఎందుకంటే మనం అంత స్టిచ్ చేసినా వాళ్ళు ఎంతే కదా అని చీప్గా తీసేస్తారనమాట. మన కష్టం వాళ్ళకి తెలీదు. లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ స్టిచ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసే టైంలో మనం బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చక్కగానే. చాలా టైం టేకింగ్ కూడా లాంగ్ ఫ్రాక్స్కి వాటికిను మోడల్ డ్రెస్సెస్కి. అందుకే నేను బయటవి ఎవరివి అయితే ఒప్పుకోను అనమాట. ఇంకా ఇక్కడ ఇది పట్టు సారీ అనమాట. ఈ కస్టమర్ చిరిగిపోయింది, స్టిచ్ అయితే క్లాత్ వేసి స్టిచ్ చేయమన్నారు. నేనైతే ఇంకా జిగ్జాగ్ అయితే వేస్తున్నాను. ఇలాంటి సారీస్ చిరిగిపోయినప్పుడు చిన్న రఫ్ అయితే మనం ఇలా జిగ్జాగ్ మిషన్తో వేసేసుకుంటే అది అసలు కనబడదు అనమాట. మ్యాచింగ్ కలర్ క్లాత్ అనేది కింద వైపు పెట్టేసి స్టిచ్ వేసేసుకుంటే మనం స్టిచ్ చేసినట్టు కూడా తెలియదు. కానీ ఇది కొంచెం పెద్దగానే చిరుగు అయితే ఉంది. ఇంకా మొత్తం అంతా కూడా జిగ్జాగ్ మిషన్తోనే స్టిచ్ అనేది వేసేస్తున్నాను.
చిరిగినప్పుడు మనం మ్యాచింగ్ కలర్ వర్క్ వేసుకున్నామంటే ఫ్లవర్ లాగా వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో కానీ హ్యాండ్తో కానీ మనం ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకున్నామంటే అక్కడ చిరిగినట్టు కూడా కనబడదు అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా శారీస్ అవన్నీ కూడా జిగ్జాగ్ వేసేసాను. ఈ లోపు ఒక కస్టమర్ వచ్చి ఇంకొక శారీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక దీనికి కూడా జిగ్జాగ్ వేసేస్తాం, మళ్ళీ హెడ్ అయితే మార్చాలనేసి దీనికి కూడా జిగ్జాగ్ వేయడానికి అయితే తీస్తున్నాను. ఇది గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసింది. అలాగే గ్రీన్ కలర్ లైన్స్ ఉన్నది మనకి కట్టు చెంగులోకి వస్తుంది అనమాట. చాలామంది కొన్ని శారీస్కి ఇలా ప్లైన్ వస్తుంటే 2 బ్లౌజులు వచ్చాయి అనుకుంటున్నారు అనమాట. అందుకని వాళ్ళకి క్లియర్గా చెప్పామంటే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది అవే 2 బ్లౌజులు అనుకుని కట్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల శారీ చిన్నదైపోతుంది, మళ్ళీ కస్టమర్స్తో మాట అనేది వస్తుంది. ఇంక శారీకి వచ్చేసి లోపల వైపు గ్రీన్ ఉంది, బయట వైపుకి వచ్చి సిమెంట్ కలర్ ఉంది. ఫాల్ ఏది వేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే సిమెంట్ కలర్ వేద్దామనేసి నేనైతే సిమెంట్ కలర్ తీసాను. అయితే స్టిచ్ చేసేటప్పుడు ఏమైందంటే సగం వరకు గ్రీన్ కలర్ ఉంది కదా, దానికి బార్డర్ అయితే లేదు. సగం వరకు గ్రీన్ కలర్ అయితే ఉంది, ఇక్కడ చూసారు కదా. మళ్ళీ లోపల వైపు కూడా బార్డర్ దగ్గర గ్రీన్ కలరే ఉంది కదా అని సిమెంట్ కలర్ తీసేసి గ్రీన్ కలర్ అయితే వేశాను. ఇలాంటి శారీస్కి ఏంటంటే 2 సార్లు థ్రెడ్స్ మార్చాలి. 2 కలర్స్తో అయితే మనం స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ దగ్గర గ్రీన్ కలర్ స్టిచ్ చేయాలి, అలాగే సిమెంట్ కలర్ ఉన్న చోట సిమెంట్ కలర్ అయితే స్టిచ్ చేయాలండి. మళ్ళీ మనం గ్రీన్ కలర్ వేసేసామంటే అక్కడ కలర్ అనేది ఆపోజిట్ కలర్ వేసామంటే నీట్గా ఉండదన్నమాట. అందుకని మళ్ళీ సేమ్ కలర్ థ్రెడ్ వేయాలి, అలాగే 2 సార్లు దారం మార్చాలి, 2 సార్లు జిగ్జాగ్ మిషన్ పాదాలు కూడా మార్చాలన్నమాట. చాలా టైం ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ అయితే సిమెంట్ కలర్ దగ్గర అయితే స్టిచ్ చేసేసాను, తర్వాత గ్రీన్ కలర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది మనకి టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుందండి. శారీ ఫాల్ దగ్గర కూడా పీకో పాదంతో స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. అలాగే దీనిపైనే నార్మల్ స్టిచ్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి పీకో చేయాల్సి ఉందన్నమాట. స్టార్టింగ్లో చూపించాను కదా గ్రీన్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ సారీ, అది స్టిచ్ ఓపెన్ చేసి స్టిచ్ చేయాలి కదా. ఇప్పుడు స్టిచ్ ఓపెన్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని ఫస్ట్ అయితే ఇది స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత మధ్యాహ్నం అది ఇంటికి భోజనానికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసేసి మధ్యాహ్నం స్టిచ్ చేద్దామని అదైతే పక్కన పెట్టేశాను. అసలే కరెంట్ కూడా సరిగా ఉండట్లేదండి, చాలా ఎక్కువగా తీసేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని కరెంట్ ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు అని స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఈ చున్నీ అయితే స్టిచ్ చేసేసాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో. దీన్ని వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. మనం ఈ ఫ్రిల్స్ పెట్టుకునే ఫ్రాక్స్ కానీ చున్నీస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు టైం పడుతుంది, కానీ ఇవి స్టిచ్ చేసిన తర్వాత వీటిని చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఇంకా చున్నీ అయితే స్టిచ్ చేసేసాను. దీనికైతే 3 సైడ్సే పెట్టానండి. ఫస్ట్ అయితే 4 సైడ్స్ కూడా రఫుల్స్ పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకో మనం పైన వైపు పెట్టినా కానీ అవి కిందకి ఆపోజిట్గా వేలాడుతూ ఉంటాయి కదా, అందుకని 3 సైడ్సే పెట్టాను. ఇంకా ఇంకొకటి వచ్చేసి కాటన్ శారీ, ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ అనమాట. ఇది ఏంటంటే ఫాల్ వేయకముందే చీర అనేది కట్టేసుకుని వాష్ చేసి ఇచ్చారనమాట. ఇలాంటి వాటి మళ్ళీ నేను గంజి పెట్టి ఆరేసుకు తీసుకురమ్మను. తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇస్తే క్రాసులు ఉందన్నమాట. ఆ క్రాసులు అన్నీ తీసేసి ఫాల్ అయితే వేశాను. లేదంటే ఫాల్ అనేది సరిగా రాదనమాట. ఆ క్రాస్ అలానే కట్ చేసేసామంటే చీర కూడా చిన్నదైపోతుంది. అందుకని క్రాసులన్నీ ఇలా నీట్గా లాగేసామంటే క్రాస్ ఇలా క్రాస్గా తీసామంటే చాలా నీట్గా ఫాల్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఈరోజు గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే అక్కడికైతే వెళ్ళొచ్చేసామండి. ఈ సంవత్సరం అయితే గృహప్రవేశాలు చాలా ఉన్నాయండి, చాలా ఎక్కువ గృహప్రవేశాలు అయితే ఉన్నాయి. వరుసనే 3 రోజులు కూడా మాకు గృహప్రవేశం ఫంక్షన్స్ అయితే జరిగాయి. ఈరోజు కూడా వెళ్ళాల్సి ఉందన్నమాట. ఇంకా తర్వాత మధ్యాహ్నం అక్కడ భోజనానికి వెళ్ళొచ్చేసి ఇంటికి వచ్చి చీర ఫాల్ అయితే వచ్చి వేసేసాను. ఇంక ఇది సాయంత్రం అనమాట. నాకు మిషన్ స్టిచ్ అనేది సరిగా రావట్లేదండి. ఈ నీడిల్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఇంక ఇది మా అమ్మాయి బ్లౌజ్ అయితే సగం వరకు స్టిచ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇదండి వాళ్ళ రొటీన్ వ్లాగ్. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.